పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాదు షూటింగ్ వెళ్దాం రమ్మని అడగలేదా? లేదు, నేను వచ్చినప్పుడే షూటింగ్, నేను చెప్పినప్పుడే షూటింగ్ అంటున్నాడు. ఏడే అంకుల్ ఏడి? తీసుకురండి, ఫస్ట్ లోపల తీసుకురండి. సార్ 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 జాగ్రత్త, అది ధర్మం. ఇంతకీ ఎందుకు వచ్చారు? కాపు కాస్తున్న కరీంనగర్ వాళ్ళు, చుట్టుముట్టిన బెజవాడోళ్ళు, కమ్ముకొస్తున్న కర్నూలోళ్ళు, కత్తి కట్టిన వరంగల్లోళ్ళు ఎగేసుకొస్తుంటారు. ఎండ నడినెత్తికెక్కే లోపు నా పంచులతో వాళ్ళకి దెమ్మ తిరిగేలా చేస్తా. ఈ రోజు మీ అందరి సమక్షంలో దీపిక పెళ్లితో నా పెళ్లి, పెళ్లితో నా పెళ్లి. అది డి సెట్టి ఫస్ట్ మేము వచ్చాం. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మేము జడ్జిలం ఇక్కడ. గ్లాడ్ టు మీట్ యూ. ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో చెప్పాల్సింది మేము, నువ్వు కాదు. చెప్పే అలవాటు నాకు లేదు. ఆది గారు, మనం ఒక షో చేసినాం, మంచిగా ఉండాలి, ఇలా చేయకూడదు. ఎదబ సోది, పాయింట్కి రా. మిమ్మల్ని ఏమి అన్నాడు తెలుసా? ఉన్నవాడు ఇన్ని ఆయన, ఉన్నవాడు ఇన్ని ఆయన. మేము తలుచుకుంటే సెట్టు బయటకు కూడా వెళ్ళలేవు. అబ్బా తలుచుకో, తలుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదరా బచ్చా. అది నీకు అసలు డాన్సే రాదు, డీలో నువ్వు ఎందుకు? అది డాన్స్ రాదా? ఒక్కసారి నేను డాన్స్ చేయటం మొదలు పెడితే ఏ స్టెప్ ఏంటో తెలుసుకోవడానికి కొరియోగ్రాఫర్కే వారం రోజులు పట్టింది. ఈ గెటప్ బాలయ్య బాబు వేస్తే బయట విజిల్లు కొట్టారు. మరి మనం వేస్తే నిన్నే కొడతారు, నిన్నే కొడతారు. నీకు ఇంకో మ్యాటర్ తెలుసా? ఈవెన్ ఇంప్రెస్ చేయడం కాదు, ఇవాళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఇంప్రెస్ చేయి. వాళ్ళనే చేస్తారు, రమ్మని చెప్పు. నీకెందుకు, నేను ఉంటాను నీకు తోడుగా. ఓకే, ఈ రోజు నిన్ను ఇంటి వాడిని చేసేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం. అవును పిల్లి, ఇప్పుడు మీ వాళ్ళెవరో వస్తారు, నీకు తోడుగా వస్తారు అన్న ఏరి వస్తున్నారు. హే ఎవరు? మా అక్క. హే పిల్లక్క, పిల్లక్క. పిల్లక్కనా? పిల్లి ప్లస్ అక్క, పిల్లక్క. చెల్లి చిన్నప్పుడు చీముడు ముక్కుతో చాలా చిరాగ్గా ఉండేది. ఇప్పుడేమైనా పెద్ద అదిరిపోయింది ఏంటి? సతాయిస్తున్నాడు ఎవడో అన్నావు? అవునక్క. కొంపతీసి ఈయన ఏంటి పెద్ద బాలేడే, అసలు హ్యాండ్సమ్ గా లేడు. కొంపతీసి ఈయన కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంకో మాల్ న్యూట్రిషన్ బేబీ పుడుతుంది. హలో, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు మాత్రం మిమ్మల్ని చూస్తేనే బతకాలనిపిస్తుంది. ఎవరు భయ్యా నన్ను తగులుకుంది? వాళ్ళ అక్క అంట. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు భయ్యా. చెల్లికి లేనేస్తే అక్క పడిపోతుంది, ఇంకా అక్కకి లేనేస్తే అమ్మమ్మ పడిపోద్దేమో. గ్లామర్ అలాంటిది, ఏ వయసు వాళ్ళకి ఆ వయసు వాళ్ళే పడతారు. కానీ కొంచెం భయంగా ఉంది భయ్యా. ఒక్కసారి ఇంకొకసారి ఒక్కసారి ఇలా చెప్పండి. ఈ రోజు మొదటిసారి నేను మన్మధుడిని చూసాను. ఏంటమ్మా ఎలా కనిపిస్తున్నాడు? మన్మధుడిలా. మబ్బు మోహేశ్వరు. ఒక్కసారి చేయండి. మీరు ఇంత అందంగా ఉంటారు, ఏం తింటారండి ఇంత? నేను తినేనని చెప్తే గుండెకి చేస్తావు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి అలా మాట్లాడుతుంటే ఏదో గుండె వణుకుతున్నట్టు అనిపిస్తుంది. ముసలి గుండె కదా, అలాగే వణుకుతా ఉంటది.
ఎక్స్క్యూజ్ మీ, హలో, ఒక్కసారి. ఇన్నేళ్లు మీరు ఎంతో మంది అమ్మాయిల వెనకాల తిరిగారు, కనీసం ఒక్కతైనా మిమ్మల్ని మనిషిలా చూసిందా? కానీ నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని చూసి ఎనర్జీ ఫీల్ అవుతున్నాను. కానీ నేను మిమ్మల్ని అలా చూడలేకపోతున్నానే. ఇప్పుడు చూడండి, అంతా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ ముక్క చూడండి, నేను దూరితే మా చెల్లెలు బయటకు వస్తుంది. ఎలాగైనా కావాలి ప్రదీప్. భయ్యా హలో, ఈ సమాజం ఒప్పు థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. చెట్టు మొత్తానికి చెప్తున్నా, ఇక ఎవరైనా ఈ అమ్మాయి వైపు చూసినా మాట్లాడినా కళ్ళల్లో నెత్తురు చుక్క కూడా మిగలదు. ఇక ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనిద్దరం లేచిపోతున్నాం. పద. చెయ్యొదులరా. ఏంటి లాంగ్వేజ్ తేడాగా ఉంది? చెయ్యొదులు బే. ఏంటేంట్రా నువ్వు మన్మధుడివా? ఏం చెప్తే అది నమ్మేస్తావరా? చెల్లి ప్రేమిస్తూ అక్క వస్తే లైన్ వేసుకుని దానికి వెళ్ళిపోతావరా? నా చెల్లెల్ని చచ్చడానికి ఇచ్చి పెళ్లి చేయాల్సేది లేదురా, లేదురా. అలా కాదండి, నాతో ఇంత ప్రేమగా ఎవరు మాట్లాడలేదు. మీరు మాట్లాడేసరికి కనెక్ట్ అయిపోయా నేను. ఇలా ఎవరు మాట్లాడినా కనెక్ట్ అయిపోతావా? ఎవరు మాట్లాడినా కాదు, ఫస్ట్ టైం నన్ను మన్మధుడు అంటే ఎవరైనా అన్నారా బ్రదర్? సిగ్గుండాలి, సిగ్గుండాలి. అప్పటికే హింట్ ఇచ్చా, నేను దూరితే మా చెల్లెలు బయటకు అది. వస్తున్నా ముక్కులోంచని. అది. Did you understand? No, no. ఈ సమాజం ఒప్పుకొని ఏయ్ ఏయ్, అది నీకు అసలు సిగ్గు లేదు. ఛీ, ఛీ, ఛీ. ఇన్నిసార్లు చీ అనిపించుకున్నా కూడా ఇక్కడే ఉన్నావేంటి? ఇంకా వీళ్ళిద్దరు ఇంత మాట నాకు ఈ సమాజం ఒప్పుకున్నా. చెప్పు తీసుకోడతారు. రే, మీలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఏయ్, ఏయ్. భూమిక నాది. చెయ్యి వదలరా, కళ్ళు లేని కబోది. మీతో నాకు ఇక చాలు. అపూర్వ, అపూర్వ. ఏంట్రా ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు వస్తున్నావు? అయితే నువ్వే కరెక్ట్. ఇక చూసావా చెల్లి, ఇట్లాంటి వాడితో నీకెందుకు? అస్సలు వద్దు లొల్లి. పదవే పిల్లి. పద్ద. ఈ యుద్ధం ఆగేది కాదు. ఈ వారం నచ్చకపోవచ్చు, వాళ్ళ బంధువులు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక వారం ఏదో ఒక బంధువుకి నేను నచ్చుతాను. ఆ రోజు చెప్తా మీ సంగతి. సో పిలక్ గారు చాలా చాలా హ్యాపీ మీరు రావడం. మీ రాకతో మా వాడు సైలెంట్ అయ్యాడంటే మీ రాక చాలా అద్భుతం అని. ఎస్ ఎస్ ఎస్, కమింగ్. గివ్ ఇట్ అప్ ఫర్ పిలక్ గారు, కమాన్. ఏమిటంటారు మా వాడి పరిస్థితి? ఇదిగో బాబు, అది అక్క వస్తుందని సిల్లిగా తీశారు, తొక్కిపట్టి నార తీసాం. నేనే ఇలా ఉన్నానంటే ప్రతి ఎపిసోడ్ కు ఒక్కొక్కళ్ళు మా ఫ్యామిలీ అంతా వస్తూనే ఉంటుంది. మరి ఇంకెలా ఉంటుందో నువ్వే చూసుకోవాలి. అక్కకి నచ్చకపోతే నాకేంటి, బంధువులు చాలా మంది ఉన్నారు కదా, ఎవరో ఒకరికి నచ్చుతాం. ఆవిడ చెప్పింది నీకు అర్థం కావట్లే. నేనే ఈ టైప్ ఉన్నానంటే ఇంకొచ్చే వాళ్ళు ఇంకే టైప్ ఉంటారో అంటుంది. నేను ఈ టైప్ లో ఉన్నాను, రోజుకో టైప్ లో ఉంటా. నాకు తెలిసి ఆది సైలెంట్ గా ఉన్నాడంటే ఇప్పుడే. ఎందుకంటే నన్ను పొగిడిందండి, నన్ను ఎవరు పొగళ్ళ అంత. తర్వాత ఇంకా బాబు ఊడింది అది. ఈసారి మా వాళ్ళకి హై లెవెల్లో ట్రైనింగ్ కూడా ఇచ్చి పంపిస్తా. జాగ్రత్తగా ఉండు, ఓకే? వై గైస్, వై? అంటే చాలా సేపటికి మాట్లాడారు కదా అబ్బా అని మా వాళ్ళ ఫీలింగ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా వచ్చినందుకు. వెరీ వెరీ హ్యాపీ. చెల్లికి ఏమైనా చివరి చిట్కాలు ఏమైనా చెప్పి వెళ్తారు లాస్ట్? చెల్లి డైట్రన్. చెల్లి అక్క ఉండకు నువ్వు సిల్లి, అతనిస్తాడు నీకు లిల్లి. జాగ్రత్త, అతనితో వద్దు నీకు లొల్లి. మీ ఇద్దరు పంజా కొట్టెళ్ళి. అంతకుమించి డైలాగ్స్ లేవు, కట్ చేసాం మేము. అక్క, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ డి, థ్యాంక్స్ బాయ్స్, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే,
వెల్కమ్ వెల్కమ్, వాట్ ఏ లవ్లీ ఎంట్రీ, చాలా అద్భుతంగా ఉంది. పూర్ణ గారు 8 టీములు 8 ప్రాంతాల నుంచి పోటీ పడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? తెలుగు డాన్సర్స్ అంటే ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ 8 ప్లేసెస్ అంటే ఇంకా డిఫికల్ట్ కదా. 8 బెస్ట్ కొరియోగ్రాఫర్స్ విత్ బెస్ట్ డాన్సర్స్.